హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రతి సినిమాకి మారిపోయిన రిలీజ్ డేట్లు. డొక్కా సీతమ్మ బయోపిక్ రిలీజ్ కి అంతా రెడీ. RC-17 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుంది? వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. శర్వానంద్ భోగి సినిమా నుంచి లాస్ట్ టైం తన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు అనుపమ లుక్ కూడా రిలీజ్ చేశారు. క్యారెక్టర్ పేరు వచ్చేసి సులోచన రాణి. సేమ్ బైసన్ సినిమాలో ఎలా అయితే ఉందో లుక్ అయితే అలానే ఉంది. మరి క్యారెక్టర్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో చూడాలి. రిలీజ్ ట్రైలర్లు అనేవి ఒకప్పుడు సినిమాలకి ట్రెండ్ లా ఉండేవి. తర్వాత అవి స్లోగా మాయమే అయిపోయాయి. అండ్ ఫైనల్లీ జెట్లీ సినిమాకి రిలీజ్ ట్రైలర్ ని కట్ చేశారు. అండ్ అది వర్క్ అయింది కూడా. సినిమాపై ఇంకాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది ఈ ట్రైలర్. కరా సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవగా సినిమా చిత్రమైన టాక్ అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే హిట్ టాక్, సెకండ్ హాఫ్ వరకు బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. బట్ సినిమాలో పర్ఫార్మెన్సెస్ కి మాత్రం మంచి పేరు వస్తుందని చెప్పొచ్చు, ముఖ్యంగా ధనుష్ చేసిన క్యారెక్టర్ లో. అయితే సినిమాకి టాక్ అనేది మిక్స్డ్ రేంజ్ లో రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనిపించింది. అండ్ డేటా రాగానే అప్డేట్ చేస్తా మీరు కూడా షాక్ అవుతారు. డొక్కా సీతమ్మ గారిపై బయోపిక్ అనేది ఎప్పుడో స్టార్ట్ అవగా ఎన్నో ఏళ్ల నుంచి షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. బట్ ఫైనల్లీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆమని గారు డొక్కా సీతమ్మ క్యారెక్టర్ లో కనిపించబోతుండగా టీవీ రవినారాయణ గారు ఈ సినిమాకి డైరెక్టర్. అండ్ ఉషారాణి మూవీస్ పై రాబోతుంది ఈ సినిమా. చూడాలి రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు నార్త్ అమెరికా రన్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాయి. వాటి విషయానికి వస్తే డకాట్ సినిమా $1.6 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ మైనర్ లాసెస్ తోనే ఎండ్ అయింది. ఇక ఎల్ఏకి సినిమా $2,70,000 తో డిజాస్టర్ అవగా వజటు $7,30,000 తో డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక తిమ్మరాజుపల్లి టీవీ $10,000 తో నెగిటివ్ షేర్స్ ని మిగిల్చగా బ్యాడ్ బాయ్ కార్తిక్ కూడా $11,000 తో నెగిటివ్ షేర్స్ ని మిగిల్చింది. ఇక ఉన్నంతలో కాస్త పాపం ప్రతాప్ సినిమా $41,000 తో పర్వాలేదనిపించింది. ద్రోణ చిత్రం సినిమా అనౌన్స్ చేసిన డేట్ గుర్తున్నా, టీజర్ ట్రైలర్ డేట్లు గుర్తున్నా మీ చిన్నతనం అయితే చాలా హ్యాపీగా గడిచినట్టే. ఒక డికేట్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా కోర్ట్ ఇష్యూస్ వల్ల అయితే రిలీజ్ కాలేదు. అండ్ ఇప్పుడు అన్ని కూడా సార్ట్అవుట్ అవుతూ రావడంతో సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. జూలై 15 లోపు ఎలా అయినా సినిమాని రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఒకవేళ మదగజరాజా సినిమా టైప్ లో 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమాగా నిలిచిపోతుందేమో చూడాలి. ఇక మిగిలిన సినిమాల డేట్లు కూడా మారిపోబోతున్నాయి. IPL సీజన్ లాస్ట్ మ్యాచ్ అనేది May 31 వరకు ఉండడంతో May 15 రిలీజ్ కావాల్సిన మా ఇంటి బంగారం ఫిలిం ఇప్పుడు జూన్ కైతే పోస్ట్ పోన్ అవడానికి రెడీ అవుతుంది. టాక్సిక్ పోస్ట్ పోన్ అవడంతో June 4న కర్చీఫ్ వేయాలని చూస్తుంది ఈ సినిమా. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వస్తుంది. ఇక ప్రెజెంట్ తమిళనాడు అంతా కూడా ఎలక్షన్స్ వల్ల ఎలా హీట్ ఎక్కిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు అందరూ కూడా ఉక్కిరి బిక్కిరిగానే ఉండబోతున్నారు. ఇక జననాయకన్ సంగతి సరే ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుందా, ఎప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేద్దామా అన్నట్టున్నారు మేకర్స్. అండ్ సినిమా అయితే ఇదే మే మంత్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మోస్ట్లీ May 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఎలక్షన్ రిజల్ట్ రాగానే రిలీజ్ డేట్ పై అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఇక పెద్ద విషయానికి వస్తే మరొకసారి డేట్ మార్చుకుంది ఈ సినిమా. ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, June 25 అన్నారు, June 4 అంటున్నారు. ఈ గందరగోళం అంతా సోషల్ మీడియాలో కనిపిస్తుంది కాదు, తెలిసిన డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలు. సినిమా లేక విసిగెత్తిపోయారు. అండ్ ఫైనల్లీ దీనిపై అయితే క్లారిటీ రాబోతుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా June 4న రిలీజ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓవర్సీస్ లో అయితే June 3న ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఈ రోజు దీనిపై క్లారిటీ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. అండ్ దాంతో పాటు రామ్ చరణ్ థర్డ్ లుక్ కూడా రివీల్ అవుతూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ డేట్ తో బయటికి రాబోతుంది. సో చెర్రీ ఫ్యాన్స్ అయితే గుండెలపై చేవేసుకుని ఉండొచ్చు. ఇక RC-17 పై కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. మైత్రి చెర్రీ రీసెంట్ గా ఈ సినిమా గురించి మాట్లాడుతూ జూన్ లోనే సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో పెద్ద సినిమా రిలీజ్ అయిన ఒక 2 వారాలకి ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇది కూడా ఒక రకంగా గుడ్ న్యూస్. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జననాయకన్ పెద్ద టాక్సిక్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.